చేశారు. కానీ ఎన్నికల సమయానికి మళ్ళీ 2024కి వచ్చేసరికి మళ్ళీ ఆ విషయం కొంత తగ్గిపోయింది. మళ్ళీ లోకేష్ స్ట్రాంగ్ అయ్యారు, కొంత టీడీపీ స్ట్రాంగ్ అయింది, చంద్రబాబు స్ట్రాంగ్గా నించున్నారు. సో స్లోగా ఎన్టీఆర్ కూడా దీని గురించి ఎప్పుడూ మాట్లాడకపోవడం వల్ల ఆ విషయం పక్కన పడింది, స్లోగా పక్కకు వెళ్ళిపోయింది. అయితే సొంత ఫ్యామిలీ మెంబరే కదా, ఎందుకు మీరు కనీసం ఎన్టీఆర్ని విష్ చేయలేకపోతున్నారు? ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రజనీకాంత్కి మాత్రం మీరు ఎలా విష్ చేయగలుగుతున్నారు అనేది ప్రశ్న. రజనీకాంత్కి విష్ చేయడానికి తప్పు పట్టడం లేదు, ఎన్టీఆర్ అభిమానుల బాధల్లా ఎన్టీఆర్కి కనీసం విష్ చేయలేకపోతున్నారే అనేదే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇప్పుడు ఎలాగైనా సరే వార్ 2ని మేము హిట్ చేసుకుంటాం అంటూ ట్రెండింగ్గా చాలా ట్వీట్స్ చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం మనం. రవిచంద్ర, మీరేమంటారు? అంటే జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి పొలిటికల్గా జరిగినా లేదంటే సినిమాల పరంగా చాలా సందర్భాల్లో ఇలాంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు పర్టికులర్గా లోకేష్ కూలీ సినిమాకు విష్ చేస్తూ ఒక ట్వీట్ చేయడం ఎన్టీఆర్ అభిమానులకి కొంత నిరాశను తెప్పిస్తుందని, ఆగ్రహం తెప్పిస్తుందని చర్చ నడుస్తుంది. కొంత సోషల్ మీడియాలో కూడా దీని గురించి చర్చ నడుస్తుంది. సో వాట్ యూ సీ ఇక్కడ మీరు ఎలా చూస్తున్నారు ఈ విషయాన్ని? బయట అసలు పరిస్థితి ఏంటి, ఏంటని నడుస్తుంది? నారా లోకేష్ వేసిన ట్వీట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గొప్ప ఆగ్రహాన్నే కలిగించిందని చెప్పుకోవచ్చు. రెండు సినిమాలు కూడా, రజనీకాంత్ కూలీ సినిమా అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా కూడా ఒకే రోజు విడుదలవుతున్న నేపథ్యంలో నారా లోకేష్ కూలీ సినిమాకి మద్దతుగా, కూలీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే రజనీకాంత్ కి వాళ్ళ కుటుంబానికి అంటే నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గురించి గుర్తు చేసుకుంటూ ఆయన వేసిన ట్వీట్ అయితే ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులకి ఆగ్రహం కలిగించింది. అలాగే సినీ ప్రియులందరూ కూడా, యాక్చువల్ గా సినిమాలని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో అయితే కొంత వాస్తవం ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ కి నారా కుటుంబానికి మధ్య గ్యాప్ అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా దశాబ్ద కాలం పైగా, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. ఏ రోజు కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకోవటం, అలాగే కలిసి సెలబ్రేట్ చేసుకోవటం లాంటివి అయితే లేదు. రజనీకాంత్ కి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు రజనీకాంత్ చాలా సార్లు కూడా ఆయన్ని సమర్థించారు. ఆ విషయాన్నే ఈ రోజు నారా లోకేష్ తన ట్వీట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అందుట్లో రజనీకాంత్ ది 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వస్తున్న కూలీ సినిమా కాబట్టి దాన్నే కోట్ చేశారు. అలాగే మా కష్ట సమయంలో మా కుటుంబానికి ఆయన ఇచ్చిన అచంచలమైన మద్దతును నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కూలీ బృందానికి విజయాన్ని కోరుకుంటున్నాను అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. 2009లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి లోనైన తరువాత ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడా కూడా ఆయన ప్రచారం చేయలేదు, పార్టీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడలేదు, పార్టీ సభ్యుడిగా తను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ అయితే దాదాపు 15 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఏ రోజు కూడా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాపించిన పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఈ రోజు రజనీకాంత్ ని స్మరించుకుంటూ కూలీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తూ విషెస్ చేయడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఆగ్రహం కలిగించింది. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సినీ ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ కి, అలాగే తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కి, నారా కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళకి మధ్య గ్యాప్ ఉందనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. సో లోకేష్ వేసిన ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా లోకేష్ కి మద్దతుగానే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో వస్తున్న. వైఎస్ జగన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు ఈ విషయంలో. అంటే ఎన్టీఆర్ అభిమానులతో వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది. ఎలా ఉంది సపోర్ట్? బిఫోర్ యువర్ ఆన్సర్ ఒక్కసారి రవిచంద్ర ఒక్క నిమిషం, మీరు సమాధానం చెప్పే ముందు
వ్యూవర్స్కి నేను చెప్పేది ఒక అంశం నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి ఈ విషయానికి? అంటే ఎన్టీఆర్కి కాకుండా కూలీ సినిమాకు సపోర్ట్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కొంత ఆగ్రహంగా ఉన్నారంటూ చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు కానీ, లేదంటే మరోవైపు జగన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానులకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఈ విషయంలో అంటూ చర్చ నడుస్తుంది. సో మీరు ఎలా చూస్తున్నారు జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని? ఎందుకని ఎన్టీఆర్కి ఆయన విష్ చేయలేదు, ఓన్లీ కూలీకే సినిమాకే ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు? రాజకీయ కారణాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి గతంలో సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అందుకు ఆయన ఇప్పుడు ఈ ఫిల్మ్ గురించి మాట్లాడారని మనం చూడాలా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. యా ప్లీజ్ రవిచంద్ర, ప్లీజ్ కంటిన్యూ. చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి ఎప్పుడైతే ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తుందో, అలాగే ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారో, తెలుగుదేశం పార్టీని వీడి, అప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ని కూడా దాదాపుగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడుగానే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఎన్టీఆర్ ని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయంలో మద్దతు తెలుపుతున్నారు. నారా లోకేష్ వేసిన ట్వీట్ పై, రజనీకాంత్ కి విషెస్ చెప్తూ వేసిన ట్వీట్ పై ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. నందు రైట్ అంటే ఇప్పుడు ఈ సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించి, ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తోంది, మేము వార్ 2ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, ఎవరి సినిమాకు రావాల్సిన కలెక్షన్స్ ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు అనేది మామూలుగా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఏ సమస్య లేకుండా వెళ్తున్న సమయంలో నారా లోకేష్ ఇంటెన్షనల్గా చేశారో మరి లేకపోతే ఎందుకు చేశారనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఆయన చేసిన ఒక ట్వీట్తో కొంత పోలరైజేషన్ అయితే వస్తుంది కదా. ఈ రెండు సినిమాల మధ్యలో కొంత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్వీట్ వార్ ఏదైతే ఉందో అది సినిమాలకి, రెండు సినిమాలకు కూడా దాదాపుగా ఒక ఫ్రీ పబ్లిసిటీగానే చెప్పుకోవచ్చు. సో సినిమా బాగుంటేనే ఏ సినిమా అయినా ముందుకెళ్తుంది. ఇది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. పాజిటివ్ టాక్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారు. ఎంత అభిమానులు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది కోట్లాది ఫాలోయర్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాగా లేదు అంటే ఫస్ట్ డే నెక్స్ట్ షో ఏదైతే మ్యాట్నీ షో ఫస్ట్ షో నుంచి కూడా ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం మానేస్తున్నారు, అభిమానులు కూడా రావటం మానేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ట్వీట్ వలన ఒక సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం మనం చెప్పలేము. ఖచ్చితంగా సినిమా బాగుంటే ఏ సినిమాకైనా అది మౌత్ టాక్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో రచ్చ వలన రెండు సినిమాలకు కూడా దాదాపుగా ఒక ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని చెప్పొచ్చు. నందు రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద